పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలా గెలిచారు? పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు, తోలు తీసేసి కింద కూర్చోబెడతా, కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్. సో ఒక వీడియోలో మాట్లాడుతూ విజయ్ని మీరు పవన్ కళ్యాణ్తో కంపేర్ చేయొచ్చా అంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి, విజయ్ ఎప్పుడు వచ్చారన్నట్టు ఒక హావభావాలతో మన బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. This time Vijay is a big factor. You've seen the rise of NTR Garu. You've also seen the rise of Pavan Kalyan. Do you see any comparisons? Do you see that Vijay has the potential to change or alter the electoral outcomes this time? How many years for Pavan Kalyan? Yes. So you have to keep in mind. Yeah. One should stand with the scrutiny of people. Then only it will happen. అంటే 2024లో పార్టీ పెట్టి 2026లో ఇప్పుడు విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది సెకండరీ, కానీ సింగిల్గా కంటెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఎంజీఆర్ని దాటేశారు. ఫస్ట్ ప్లేస్లో మన తెలుగు నట విశ్వరూపం మన ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో, సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అండ్ అత్యధిక షేర్ అనేది మన ఎన్టీఆర్, తర్వాత ఎంజీఆర్ని దాటేసి మన విజయ్ గారు ఎక్కువ ఓట్ పర్సంటేజ్, ఆల్మోస్ట్ 35% అప్రాక్సిమేట్లీ +or-. సో అంత ఓట్ షేర్ అంటే ఎంజీఆర్ని దాటేశారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించింది ఆ పార్టీ. 35% ఓట్లు సాధించింది టీవీకే. డిఎంకేకి 59 సీట్లు, అన్నాడీఎంకేకు 47 సీట్లు దక్కాయి. ఇక సింగిల్ డిజిట్ కే జాతీయ పార్టీలు పరిమితమయ్యాయి. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే దాదాపు 46.30% అప్రాక్సిమేట్లీ, ఎంజీఆర్ 33% అండ్ తలపతి విజయ్ 34.9%, పవన్ కళ్యాణ్ గారు 5%, చిరంజీవి గారు 16% అప్రాక్సిమేట్లీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత అత్యధిక ఫస్ట్ టైం ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఎంజీఆర్ గారిని కూడా దాటేసి సెకండ్ ప్లేస్లో మన విజయ్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా కంపారిజన్ వస్తూ ఉంది. తర్వాత క్లీన్ స్వీప్ చేశాడు, అఖండ మెజారిటీతో పిఠాపురంలో గెలిచారు అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అసలు పిఠాపురంలో ఎలా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు అనేది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. పిఠాపురంలో కంటే ముందు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? 2009. యాజ్ పర్ బాబు గారు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లో మాట్లాడారు, 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేశారు. బట్ అప్పుడు ఏమీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేయలేదు, బట్ ఎలక్షన్లో అయితే వచ్చారు. ఆ తర్వాత 2019లో గాజువాక, భీమవరంలో కంటెస్ట్ చేశారు 2 చోట్ల. అండ్ 2019లో పవన్ కళ్యాణ్ గారికి 58,539 ఓట్లు వచ్చాయి. ఏది గాజువాకలో. తిప్పల నాగిరెడ్డి గారు వైసీపీ తరఫున నుంచి ఉన్నారు, 75,292 ఓట్లు ఏమో వచ్చాయి. అండ్ పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి 56,642 ఓట్లు వచ్చాయి. తర్వాత భీమవరం చూసుకుంటే, భీమవరంలో కంటెస్ట్ చేశారు 2019లోనే. గాంధీ శ్రీనివాస్ వైసీపీ తరఫున 70,000 ఓట్లతో గెలిచారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు 62,000 ఓట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉంచున్నారు. థర్డ్ ప్లేస్ పులపతి రామాంజనేయులు 54,000 ఓట్లు. అయితే ఏదైతే పిఠాపురంలో గెలిచారు కదా, పిఠాపురంలో 1,34,394 ఓట్లతోటి పిఠాపురంలో గట్టిగా విజయం సాధించారు. వంగా గీతా గారు వైసీపీ తరఫున 64,315 ఓట్లు. అయితే ఇదే పిఠాపురంలో 2019లో మనం ఒకసారి చూస్తే దొరబాబు పందెం 83,489, అంటే ఆల్మోస్ట్ 44.7% ఓట్ షేర్ తోటి వైసీపీ గెలిచింది. అండ్ వర్మ గారు చూసుకుంటే 68,467, బలమైన టీడీపీ అభ్యర్థి, దాదాపు 36% ఓట్ షేర్ ఉంది. అండ్ శేషకుమారి గారు జనసేన నుంచి 15% ఓట్ షేర్ ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, అంతకుముందు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర వామపక్షాలు అన్నీ వచ్చి ఒకరి మీద పోటీ చేశారు. ఇక్కడ ఏమేమి అంశాలు కలిసి వచ్చాయని మనం మాట్లాడుకుంటే, పిఠాపురంలో ఎక్కువగా ఓట్ షేర్ ఎవరికి ఉందంటే 40 to 45% వరకు కాపు వర్గానికి సంబంధించిన ఓట్ షేర్ ఉంది. అండ్ దాంతోపాటు 2,30,000 నుంచి 2,50,000 ఓటర్లు ఉంటే అప్రాక్సిమేట్లీ 82,000 నుంచి 90,000 ఓట్లు కాపు వర్గానికి అప్రాక్సిమేట్లీ. ఓకే, అండ్ దెన్ బీసీ వర్గానికి 79,000 ఓట్లు, ఎస్సీ వర్గానికి దాదాపు 43,000 ఓట్లు ఉన్నాయి. సో ఇంకా మిగతా క్యాస్ట్ సంబంధించినవి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలా గెలిచారు అంటే,
కూటమి అంటే కూటమి ప్రభుత్వంగా వచ్చారు, కాపు వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గెలిచారు. కానీ ఇప్పటికిప్పుడు పిఠాపురంలో ఒంటరిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుందేమో. దీన్ని బట్టి ఎప్పుడు కూడా ఖచ్చితంగా చాలామంది అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి రాలేదు, రాష్ట్ర భవిష్యత్తు మార్చడానికి వచ్చారు అని అంటూ ఉన్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని చెప్పి చాలామంది అన్నారు. అండ్ సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ఇప్పుడు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ తమిళనాడు పాలిటిక్స్. బట్ ఇక్కడ చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉన్నారు ఎవరు గొప్ప అని. ఎక్కడ విజయ్ విషయంలో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కూడా అతని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. இந்த விஜய தொட்டோம் நினைச்சு 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 ஃபீல் பண்ண போறீங்க. கான்ஃபிடென்ட்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. అండ్ కంపేర్ చేయడానికి లేదు. బట్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాడర్ బిల్డ్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చి ఈ విధంగా డిప్యూటీ సీఎం వరకు అవడం కూడా గ్రేట్ విషయమే. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అయినా గెలుస్తారంటారా? నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరు మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కడే వచ్చి గెలిచేంత అవకాశం ఉందంటారా? ఓట్ షేర్ మనం చూస్తూనే ఉన్నాం. నాకైతే లేదని అనిపిస్తూ ఉంది. లేదు, ఈ మధ్యకాలంలో పిఠాపురంలో చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒంటరిగా జనసేన వస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది అనేవాళ్ళు మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.